With me here, you'll never be lonely. It's oh so clear, I've always been falling through a life that's upside down. Somehow you turn me around. So stay another night, 'cause all we have is time. Keep you close and savor the moment. You raise my hopes and don't even know it. In a life that's upside down, somehow you ఇవి మా గార్డెన్లో హార్వెస్ట్ చేసిన కూరగాయలు, వంకాయలు, బెండకాయలు, టమాటాలు, బీరకాయ. పదండి కోద్దాం. with me here, you'll never be lonely. It's oh so clear, I've always been falling through a life that's upside down. Somehow you turn me around. So stay another night, 'cause all we have is time. Keep you close and savor the moment. You raise my hopes and don't even know it. In a life that's upside down, somehow you with me here, you'll never be lonely. It's oh so clear, I've always been falling through a life that's upside down.
keep you close and savor the moment. You raise my hopes and don't even know it. In a life that's upside down, somehow you turn me around. So stay another night, 'cause all we have is tonight. You close and savor the moment. You raise my hopes and don't even know it. In a life that's upside down, somehow you. హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదూ. నేను ఈ వీడియోలో 3 రకాలు కలిపిన ఫెర్టిలైజర్ మొక్కలకి ఇవ్వబోతున్నాను. ముందుగా కొద్దిగా కలుపుతున్నాను ఫ్లవర్ ప్లాంట్స్కి. వర్మి కంపోస్ట్, బోన్ మీల్, వేపపిండి, ఈ 3 కలిపి గులాబీ మొక్కలకి వేయబోతున్నాను. వర్మి కంపోస్ట్ ఎక్కువ కలిపానండి. బోన్ మీల్ ఒక 2 స్పూన్లు కలిపాను. వేపపిండి ఒక గుప్పెడు. గులాబీ మొక్కల్ని కొంచెం కదిపి, మట్టి అంతా గట్టిగా అయిపోతుంది కదండి, అందుకని కొంచెం కదిపుతున్నాను. కదిపి చుట్టూ ఈ కలిపిన ఫెర్టిలైజర్ వేస్తున్నాను. మొక్క మొదట్లో వేయకూడదండి, ఇది ఎడంగా కొంచెం కుండి చుట్టూ వేయాలి. గులాబీ మొక్కలకి ఫెర్టిలైజర్ నేను వేస్తున్నాను. బోన్ మీల్, వర్మి కంపోస్ట్, వేపపిండి, ఈ 3 కలిపానండి. గులాబీ మొక్కలు పెరిగాయి కానీ పువ్వులు బాగా పోయట్లేదని చెప్పేసి ఇవన్నీ ఒకసారి వేస్తే చూశాను, చాలా బాగా పనిచేసిందండి ఈ ఫెర్టిలైజరు. బోన్ మీలు, ఈ బోన్ మీల్లోని పువ్వులు ఎక్కువ రావడానికి ఫాస్ఫరస్ ఉంటుంది కదండి, కాల్షియం, ఫాస్ఫరస్, నైట్రోజన్, ఇవి ఉండడం వల్ల పూల మొక్కలకి పూలు బాగా వస్తాయి. ఈ బోన్ మీలు ఇవన్నీ కలిపి నేను 2 నెలలకు ఒకసారి వేస్తున్నాను. అలా వేయడం వల్ల గులాబీ మొక్కలు పూలు బాగా పోస్తున్నాయండి. ఈ గులాబీ మొక్కలకి చుట్టూ కొంచెం మట్టిని కదిపి ఈ కలిపిన ఫెర్టిలైజర్ వేస్తున్నాను. వేసి ఒక్కో మొక్కకి ఒక్కో మగ్గుడు వాటర్ కూడా పోసేస్తున్నాను. ఇదివరకు అయితే ఇవి పూలు బాగా పూసేవి కాదండి. ఈ 3 కలిపి నేను ఎప్పుడైతే వేయడం మొదలుపెట్టానో పూలు బాగా వస్తున్నాయి. మొగ్గలు రాలిపోయాయండి, రాలిపోయేవి ఇప్పుడు మొగ్గలు అది రాలిపోకుండా పూలు అవి బాగా వస్తున్నాయి. ఇది 2 నెలలకు ఒకసారి నేను ఈ మొక్కలకి ఇస్తున్నానండి. గులాబీ మొక్కలకి, మందార మొక్కలకి, అన్ని పూల మొక్కలకి ఇవ్వచ్చండి ఇది. అలాగే కూరగాయల మొక్కలకి, పండ్ల మొక్కలకి, పాదులకి, పాదు జాతి మొక్కలకి, అన్ని మొక్కలకి కూడా ఈ ఫెర్టిలైజర్ని ఇవ్వచ్చు. ముందు నేను కొద్దిగా కలుపుకున్నానండి. కొద్దిగా కలుపుకుని పూల మొక్కలకు మాత్రం వేశాను. ఇప్పుడు వర్మి కంపోస్టు, వేపపిండి, బోన్ మీలు కొంచెం ఎక్కువగా కలుపుతున్నాను. ఇందాక కొలత ప్రకారమే కలుపుతున్నానండి. ఎక్కువ 3 గుప్పుళ్ళు వర్మి కంపోస్ట్ వేస్తే 1 గుప్పుడు వేపపిండి, 1 స్పూన్ బోన్ మీలు, ఆ లెక్కన కొంచెం ఎక్కువ కలుపుతున్నాను. కూరగాయల మొక్కలకి, లోపల ఉన్న మొక్కలకి వేయడానికి ఇవి కొంచెం ఎక్కువగా కలుపుతున్నానండి. వేపపిండి, బోన్ మీలు, వర్మి కంపోస్ట్, ఈ 3 కలిపి నేను ఫెర్టిలైజర్ కూరగాయల మొక్కలకు కూడా వేస్తానండి. బాగా కలిపి ఈ 3 కూరగాయల మొక్కలకి వేసుకుందాం.
ఈ బోన్ మీల్ అండి. ఈ బోన్ మీల్ మాకు స్టోర్లో దొరుకుతుంది, తీసుకున్నాము. ఇది కేజీ బోన్ మీల్ 100 రూపీస్. వేపపిండి కూడా డైరెక్ట్గా నర్సరీలోంచి తెచ్చుకున్నానండి. వేపపిండి కూడా ఒరిజినల్ బాగుంటుంది. వేపపిండి కూడా, వర్మి కంపోస్ట్, ఈ 3 కలిపి మొక్కలకి వేస్తాను. మా వంగ చెట్లకండి పూత రాలిపోతుంది, అలాగే పిండి కూడా వస్తుంది, కానీ పిండి కూడా ఎండిపోతుంది. కాయ సైజు పెద్దది అవ్వటం లేదు, అలాగే చిన్నగా ఉండగానే ముదిరిపోతున్నాయి వంకాయలు. ఇవి బాగా రావాలి అంటే, పూత కాపు ఎక్కువ రావాలి అంటే బోన్ మీల్ వేస్తే బాగా వస్తుందని బోన్ మీల్ కలుపుతున్నాను. అలాగే టమాటాలు కూడా పండటం లేదండి. టమాటాలు పండడానికి కాల్షియం అవసరం. ఈ బోన్ మీల్లో కాల్షియం, ఫాస్ఫరస్, నైట్రోజన్ ఉన్నాయండి. ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం కొంచెం, నైట్రోజన్ అయితే బాగా తక్కువ ఉంటుంది. ఈ 3 బోన్ మీల్లో ఉన్నాయి. ఈ బోన్ మీల్ వేయడం వల్ల పూత రాలిపోకుండా బాగా వస్తుంది, పూత నిలబడుతుంది. అలాగే పూత కూడా ఎక్కువగా వస్తుంది, పిందెలు కూడా ఎండిపోవు, పిండి కూడా నిలబడుతుందండి. పిండి కూడా బాగా త్వరగా పెరుగుతుంది, కాయ సైజు పెరుగుతుంది, పిందెలు మాడిపోకుండా వస్తాయి. అలాగే టమాటా మొక్కలు కూడా ఇది వేస్తున్నానండి. టమాటా మొక్కలు కూడా వేయడం వల్ల కాల్షియం ఉంటుంది కదా ఇందులోను. టమాటాలు కూడా పండుతాయండి, త్వరగా పండుతాయి టమాటాలు. అలాగే వేపపిండి వేస్తున్నాను కదండి. ఈ వేపపిండిలో నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి. ఇవి ఉండడం వల్ల వేరు పురుగు కానీ వేరు తెగుళ్ళు కానీ ఏమీ ఉండకుండా బాగుంటుందండి వేరు వ్యవస్థ. గాలి బాగా కూడా ఆడుతుంది లోపల వేర్లకి. ఈ వేపపిండి వేయడం వల్ల అది వానపాములకి అది ఏమీ హాని ఏం కలగదండి. ఇదిగోండి ఇప్పుడు వంగ మొక్కలకి, టమాటా మొక్కలు వీటికి వేస్తున్నానండి. ఇవన్నిటికి చుట్టూ కదుపుకుని ఇప్పుడు ఒక్కో మొక్కకి 3 గుప్పుళ్ళు వేస్తున్నాను. మా గార్డెన్ చిన్నది, అందువల్ల అన్ని మొక్కలు పెంచడానికి అవ్వడం లేదండి. ఏదో తక్కువ వేస్తున్నాను మొక్కలు అంతే. ఇంకా వంగ మొక్కలు, టమాటా మొక్కలు వీటికి వేస్తాను. ఇంకా పండ్ల మొక్కలకు కూడా వేస్తే బాగా పండ్ల సైజు పెరుగుతుందండి. ఇంకొంటి జామ చెట్టు ఒకటి ఉంది. ఇదైతే చిన్నగా పిందెలు పెరిగేవి కాదు. నేను ఎప్పుడైతే ఇది వేయడం స్టార్ట్ చేశానో పిండి సైజు పెరిగింది, కాయ పెద్ద సైజు వచ్చిందండి. హార్వెస్ట్ చేసేసాం ఒక 15 కాయల వరకుని జామకాయలు. సైజు కూడా పెద్దగా వచ్చిందండి ఇది నేను వేయడం మొదలుపెట్టాక. ఫ్రూట్స్ ప్లాంట్లు కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఈ 3 కలిపేయడం వల్ల కాపు ఎక్కువ వస్తుంది, సైజు బాగా పెరుగుతాయి, పిందెలు కూడా రాలిపోకుండా వస్తాయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను గార్డెన్ కొత్తగా మొదలుపెట్టాను. గార్డెనింగ్ వీడియోలు కూడా ఈ మధ్య మొదలుపెట్టానండి. స్వీట్ లెమన్, ఈ స్వీట్ లెమన్ కూడా, ఈ వంగ మొక్కలు, బీరపాదు ఇవన్నిటికి పాదులకు కూడా వేయించండి ఈ ఫెర్టిలైజర్. ఈ ఫెర్టిలైజర్లో ఇది వేసిన తర్వాత వాటరింగ్ చేసుకోవాలండి. ఇది సాయంకాలం సమయంలోనే వేయాలి.
ఈ ఎరువుని వాటరింగ్ కూడా బాగా చేసుకోవాలండి. ఎరువు వేసిన తర్వాత అలాగే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరో విషయం అండి, ఇందులో వర్మి కంపోస్ట్ కూడా వేసాం కదా. ఈ వర్మి కంపోస్ట్లో సూక్ష్మ పోషకాలు ఎక్కువ ఉంటాయి. మొక్క ఎదుగుదలకి పూత కాపు రాయడానికి అన్నిటికి కూడా ఇది కూడా బాగా పనిచేస్తుంది ఎరువు వర్మి కంపోస్టు. ఈ వర్మి కంపోస్ట్ ఈ 3 కలిపి నేను ఈ మొక్కలకి వేస్తున్నానండి. ఇది వేసిన తర్వాత మళ్ళీ దీని రిజల్ట్స్ మరలా మీకు నేను మరలా ఒక వీడియో తీసి పెడతానండి. నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Keep you close and savor the moment. You raise my hopes and don't even know it. In a life that's upside down, somehow you turn me around. So stay